ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి నిన్న దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చెప్తా ఉన్నాడు, ఈ రాసు యాగం చేస్తున్నప్పుడు ధర్మ సంచి కానుకలు ఏ రకంగా వచ్చాయి ఏంటి అన్న కంటిన్యూషన్. పాండవుల యొక్క యజ్ఞానికి ఆయా దేశాల నుండి రాజులు తెచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి రత్నరాసులను నేను చూసినవి చెబుతా విను. శత్రువు యొక్క ధన సంపదను చూసి అది ఎంత ఉంటుందో ఎక్కడి నుండి వచ్చిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మూఢుడినే అనుకో. కాంభోజరాజు గొర్రెల ఉన్నితో, బిలంలో నివసించే జంతువుల చర్మాలతో, పిల్లి రోమాలతో చేసి బంగారు నక్షలు చిక్కినటువంటి వస్త్రాలను, చర్మాలను మొదలైన వారిని కానుకలుగా సమర్పించాడు. తిత్తిరి పక్షుల వలె అనేక వర్ణాలు కలిగి చిలుకల వంటి ముక్కులు గల గుర్రాలను 300 తెచ్చి ఇచ్చాడు. పీలు, షమి, ఇంగుదాలు తినడం చేత పుష్టిగా ఉన్నటువంటి ఆడు వంటను, ఆడు గుర్రాలను 30 చొప్పున ఇచ్చాడు. బ్రాహ్మణులు గోవులను మొదలైన వారిని పోషించే వైశ్యులు, దాస్యం చేయడానికి అర్హులైన శూద్రులు అందరూ కూడా మహాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క ప్రీతి కొరకు 3 కరవాల కానుకలను తెచ్చి ఆపివేయటం వలన ద్వారం బయటని నిలుచుండిపోయారు. పొలాలను పండించే బ్రాహ్మణులు గోవులను పోషించే వైశ్యులు 100 కొద్ది గుంపులు కట్టి శుభప్రదాలైనటువంటి బంగారు కలశాలను కానుకలుగా తెచ్చి కూడా లోపలికి ప్రవేశం పొందలేకపోయారు. బ్రాహ్మణులలో ప్రధానమైనటువంటి కుణిందుడు శంఖాన్ని సమర్పించుకున్నాడు. దానిని ఎంతో ప్రీతితో ధర్మరాజుకు ఇచ్చాడు. ఆ శంఖాన్ని అన్నదమ్ములందరూ తమ సోదరుడైనటువంటి కిరీటికి ఇచ్చారు. నీటిలో పుట్టిన బంగారు హారాలు కలిగిన 1000 బంగారు నాణేలతో నింపబడి స్వీయ కాంతులతో ప్రకాశిస్తున్న దానిని అర్జునుడు స్వీకరించాడు. అది అందమైనది, చూచుటకు ఇంపైనది, విశ్వకర్మ రత్నాలతో అలంకరించినది. సాక్షాత్తు ధర్ముడు పదే పదే దానికి నమస్కరించి ధరించాడు. అన్నదానం జరిగినప్పుడు అది తనంతా తానే మ్రోగుతుంది. ఆ సమయంలో అది ఎక్కువగా నినదించింది. దాని నాదానికి రాజులు తేజస్సు కోల్పోయి పడిపోయారు. కేవలం దృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, 8వ వాడు శ్రీకృష్ణుడు మాత్రమే ధైర్యంగా నిల్చున్నారు. వారు శౌర్య సంపన్నులు, పరస్పరం ప్రియం ఆచరించేవారు. సో అన్నదానం జరుగుతున్నప్పుడు ఆ శంఖం ఏదైతే ఉందో 1,00,000 మంది ఇదేనప్పుడు అది మోగుతుంది కదా, ఆ సౌండ్ కట ఆల్మోస్ట్ అంతా పడిపోయారట. ఎవరెవరు పడలేదు? ఆ పంచ పాండవులు, దృష్టద్యుమ్నుడు 6, సాత్యకి 7, 8 శ్రీకృష్ణుడు. అంటే దుర్యోధనుడు కూడా పడిపెట్టని చెప్తున్నాడు. ఇక మూర్ఛ పొందిన రాజులను నన్ను చూచి వారు అప్పుడు బిగ్గరగా పరిహసించారు. అనంతరం మిక్కిలి సంతోషంతో అర్జునుడు బంగారు కొమ్ములు గల 500 ఎడ్లను బ్రాహ్మణోత్తముడికి ఇచ్చారు. సుముఖుడు అజాత శత్రువులకు ముఖ్యమైనటువంటి కానుకలను పంపాడు. కుణిందుడు బంగారం, వస్త్రాలు అనేక రకాలైనవి ఇచ్చాడు. కాశ్మీర రాజు స్వచ్ఛమై రసవంతమైన తీయని ద్రాక్ష గుత్తులను కానుకలుగా తీసుకుని వచ్చి ధర్మరాజుకు స్వయంగా ఇచ్చాడు. యవనలు పర్వత ప్రాంతాలలోని మనోభయం గల గుర్రాలను, విలువైన ఆసనాలను, గొప్ప విలువైన నూతనమై, విచిత్రమై, సూక్ష్మమై, దర్శనీయమై శ్రేష్టమైన కంబలను, ఇతరాలైనటువంటి అనేక రత్నాలను కానుకలుగా తెచ్చి వారింపబడి ద్వారం దగ్గరే నిలిచిపోయారు. కళింగరాజు శృతాయువు అత్యుత్తమైనటువంటి మణిని ఇచ్చాడు. అదే కాక అతడు దక్షిణ సాగర తీరంలోని శంఖాలను, రత్నాలతో కూడినటువంటి 100కు మించిన వస్త్రాలను ఇతర రాజుల నుండి తీసుకుని కానుకలుగా తెచ్చి యుధిష్ఠిరునికి సమర్పించాడు. పాండ్యరాజు దద్దుర పర్వతం మీది చందన కాష్టలను 96 పాండుపుత్రునికి సమర్పించాడు. అంతే సంఖ్యగల శంఖాలను కూడా ఇచ్చాడు. చోళ, కేరళ నారేషు ఇద్దరు అనంతమైనటువంటి చందనం, అగరు, ముత్యాలు, వైడూర్యాలు, చిత్రకాలు పాండుపుత్రునికి ఇచ్చారు. సో ఇంకా ఎవరెవరు ఏమేమి ఇచ్చారు ఏంటి చెప్తున్నాడు, రేపు డిస్కస్ చేద్దాం.